హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీని చేయబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని, ఒక పాత్ర పెట్టుకొని, అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. సన్నగా తరిగినటువంటి ఆనియన్ పీసెస్ తీసుకొని, అందులో వేసుకొని, బాగా ఎర్రగా వేయించుకొని, సెపరేట్ ప్లేట్‌లోకి తీసి పెట్టుకున్నానండి వాటిని. అలా సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకున్నాను ఆనియన్స్‌ని. ఆ తర్వాత చూపిస్తున్న విధంగా హోల్ గరం మసాలాలన్నిటిని కూడా తీసుకున్నాను. అలాగే 7 ఎండు పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను. వాటిని మిక్సీ జార్‌లో వేసుకొని, అలాగే పసుపు, ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఏ పాత్రలో అయితే మనము ఆనియన్స్‌ని వేయించుకున్నామో, ఆ పాత్రలోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్‌ను అలాగే ఉంచుకొని, ఆయిల్‌లో శుభ్రం చేసుకున్నటువంటి చికెన్‌ని అందులో వేసేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని హోల్ గరం మసాలాలను అందులో వేసేసి, ఆ తర్వాత కొద్దిగా కసూరి మేతిని కూడా వేయించుకున్నాను. ఆ వేయించుకున్నటువంటి దానిని మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఆ హోల్ గరం మసాలాను అలాగే ఈ కసూరి మేతిని కూడా మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్‌ని కూడా ఆ చికెన్‌లో వేసేసుకొని, అలాగే పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా అందులో వేసేసుకొని కలుపుకున్నాను. ఒక స్పూను కారం పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు. నేను 3 స్పూన్స్ ఏసానండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా తీసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని, ఆ నిమ్మరసాన్ని కూడా ఈ చికెన్‌లో పిండానండి. వీటన్నిటిని కూడా బాగా కలిపి పెట్టుకొని, ఒక గంట పాటు పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని, అందులోకి 6 స్పూన్ల పాలు తీసుకున్నాను. అందులో కుంకుమ పువ్వు వేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేశాను. ఒక పాత్ర తీసుకొని అందులో చూపించిన విధంగా 1½ పావు బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి వాటర్‌లో నానబెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర తీసుకొని, ఆ పాత్రలోకి 3½ గ్లాసు వాటర్ తీసుకున్నాను. తర్వాత అందులో హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసేశాను. బాగా వాటర్‌ని మరిగించుకున్నాను. అందులో ఆయిల్‌ని కూడా వేశానండి. 2 స్పూన్స్ ఆయిల్‌ని వేశాను. బాగా వాటర్ ఆ విధంగా మరిగిన తర్వాత మనం ఏ బియ్యమైతే నానబెట్టుకున్నామో ఆ రైస్‌ని ఆ వాటర్‌లో వేసేసుకొని ఉడికించుకున్నాను 50%. అలా ఒక గింజ అంటే ఒక బియ్యం మెతుకుని పట్టుకున్నప్పుడు అలా 2 ముక్కలుగా అయితే అది బాగా కొద్దిగా 50% ఉడికినట్లండి. అలా ఉడికిన తర్వాత ఆ రైస్‌ని తీసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్‌లో లేయర్స్‌గా వేసుకున్నాను. ఫస్ట్ లేయర్ అలా వేసుకున్నాను చూపించిన విధంగా రైస్‌ని. అలా వేసిన తర్వాత దానిపైన సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనాను కూడా వేశాను. ఫ్రైడ్ ఆనియన్స్‌ను వేశాను. కొద్దిగా నెయ్యిని కూడా నేను వేశానండి. ఆ తర్వాత సెకండ్ లే మనము కుంకుమ పువ్వు వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్‌ని కూడా వేసేసాను అందులో. సెకండ్ లేయర్ కూడా తీసుకున్నాను. ఆ సెకండ్ లేయర్‌లో కూడా సేమ్ ఫస్ట్ లేయర్‌లో ఏ విధంగా అయితే వేసామో ఆ విధంగానే వేసేసానండి. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, అలాగే సాజీరా వేశాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేశాను. చివర్లో నెయ్యి కూడా వేశాను. ఆ తర్వాత కుంకుమ వాటర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసానండి. వేసి స్టవ్ వెలిగించి ఆ స్టవ్ పైన పెట్టుకొని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టాను. ఒక 20 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకున్నానండి. ఆ చూపించిన విధంగా గోధుమ పిండిని తీసుకొని, గోధుమ పిండిని బాగా వాటర్‌తో కలుపుకొని ముద్దగా చేసుకొని చూపించిన విధంగా పాత్ర చుట్టూ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టాను. దానిపైన బరువు కోసము ఆ పాత్ర నిండుగా వాటర్ తీసుకొని, ఆ వాటర్ ఉన్నటువంటి పాత్రను రైస్ పైన పెట్టానండి. అలా 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో 20 నిమిషాల పాటు సిమ్‌లో ఉడికించుకొని చూస్తే అలా బిర్యానీ తయారైపోయిందండి. మరి వెంటనే ప్లేట్ తీసేయకుండా ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడాలి. మన స్వహస్తాలతో చేసుకున్న బిర్యానీని తింటుంటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది కదండీ మరి. చాలా టేస్టీగా రుచికరమైనటువంటి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో కానీ, అలాగే గోంగూర పచ్చడితో కానీ తింటే చాలా రుచికరంగా ఉంటుందండి.